తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర నాయక్ కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఎమ్మెల్యేగా 2004లో వరంగల్ ఎంపీగా పనిచేసిన రవీంద్ర నాయక్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి 2019లో బీజేపీలో చేరి ఇదే ఏడాదిలో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. తాను బీజేపీలో సీనియర్ లంబాడీ నేతగా ఉన్న బీజేపీ నేతలు ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి, దోపిడీ, స్కామ్లపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష నేత కేటీఆర్, హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రవీంద్ర నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కబ్జా చేశారని, 1000 కోట్ల అవినీతి జరిగిందని, ల్యాండ్, శాండ్, గ్రానైట్, డ్రగ్స్, లిక్కర్ ఇలా అన్ని మాఫియాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎం లాగా వాడుకుందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కారుకు కర్రు కాల్చి పబ్లిక్ బుద్ధి చెప్పినా వారింకా మారలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం వరద బాధితులను కూడా పరామర్శించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటున్నారని రవీంద్ర నాయక్ ఫైర్ అయ్యారు. 2014కు ముందు కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎన్నో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. ఎంతో కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత హరీష్ రావు, కేటీఆర్ కు లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర సర్కార్ను డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.